శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9వ తేదీ జూలై 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. ఇన్ని రకాలుగా గ్రహస్థితులు బాగుంటూ ఉన్నప్పుడు ఇక బాగుండని దాని గురించి మీరు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏదో చెయ్యాలి అని మీరు అనుకోవక్కర్లేదు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురువుగారి బలం లేనప్పుడు, శనిగారు వ్యయస్థానంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మీరు తక్షణంగా చేయవలసిన పని ఏమిటి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, గురువు ఆలయాలకు వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకోండి. ఏ ఆలయానికి వెళ్ళినా దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళండి. ప్రత్యేకంగా ఇది ఏదో ఒక పెద్ద పని మాకు అని దూరపు ఆలయాలని ఎంచుకొని సమయాన్ని ఎక్కువ దాని మీద పెడుతూ ధనాన్ని పెడుతూ ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి. అది గురువు ఆలయం అయినట్టయితే ఇంకా ఉత్తమం. అలా కాని పక్షంలో ఇతరత్ర ఏ దేవీ దేవతల ఆలయం అయినా కూడా పర్వాలేదు, ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో దర్శన మాత్రం చేతనే అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ ప్రతిరోజు పూజలు, జపాలు, హోమాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఆలయంలో కొన్ని వేల మంది యొక్క సేవలు అక్కడ జరపబడుతూ ఉంటాయి. అలాగే భగవంతుడి యొక్క దృష్టి కూడా అన్ని వేల మంది పైన ఉంటుంది. ప్రపంచం అంతా ఈ జీవరాశి పైన భగవంతుడి యొక్క దృష్టి ఉంటుంది, కాదనట్లేదు. కానీ అక్కడికి ప్రతిరోజు వచ్చిపోయే భక్తుల యొక్క యోగక్షేమాలని మరింత శ్రద్ధగా చూస్తాడు భగవంతుడు అని ప్రజలలో ఒక గట్టి విశ్వాసం ఉంటుంది. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పూజలు చాలా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఆలయానికి వెళ్ళండి. దేవి లేదా దేవతల యొక్క దర్శన భాగ్యం చేత మనశ్శాంతి పొందండి. శుభం. వృషభ రాశి వారికి గురుబలం కానీ, శనిగారి బలం కానీ, శుక్రాచార్యుల వారి బలం కానీ, బుధుడి యొక్క బలం కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉన్న కారణం చేత మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేకుండా మీకు శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పదు. ఇంత అద్భుతంగా రెండు రాసులు గొప్ప రాసులే, ద్వితీయం కానీ లాభం కానీ, అలాగే తృతీయం కానీ రాశి కానీ, ఇంత అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క స్థితుల సంచారం ఇక్కడ ఉంటూ ఉండడంతో మీరు కోరనక్కర లేకుండానే మీరు సంకల్పం చేసుకున్న పనులే అయిపోతాయి. మీ ఆలోచనలలోకి వచ్చే ప్రతి పని కూడా బలోపేతం అవుతుంది. కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. ఉద్యోగంలో కూడా మీకు మనస్థిమితం వస్తుంది. మీ మాటకి పరపతి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈసరికే భార్యాభర్తల మధ్య ఎడమొగం పెడమొగంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అవన్నీ సమసిపోయి చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. మీ మాట పరపతి పెరిగి మీరు అనేక మందికి ఒక ప్రాణం పోసినట్టుగా, మీ మాటతో ప్రాణం పోసినట్టుగా చేస్తారు. వారు ఒక మాట మాట్లాడారండి, మా జీవితాలు ధన్యమైపోయాయి, మా జీవితానికి ఏమిటి దారి అనేది మాకు తెలిసిపోయింది అనే విధంగా బాగుపడిన వాళ్ళు మిమ్మల్ని ప్రశంసలలో ముంచెత్తుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి శుభ సూచన అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. మణిద్వీప వర్ణన కూడా చదువుకోండి. మీకు అన్ని విధాలా కూడా మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభం. మిథున రాశి వారికి గురువుగారి బలం చాలా అత్యద్భుతంగా ఉంది. చంద్ర బలం బాగుంది, శుక్ర బలం బాగుంది, బుధుని బలం బాగుంది, కుజకేతువుల బలం బాగుంది. ఇన్ని రకాల బలాలు బాగుంటున్నప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఈ ఫలితాలని మీరు పక్కకి పెట్టవలసిన అవసరమే లేదు. ఆనందం అనేది చాలా చక్కగా ఇనుమడిస్తూ వెళ్తోంది. ఎక్కడన్నా మీకు ఏదైనా కొంచెం దిగులు అనిపించినా, చింత అనిపించినా ఒక్కసారి గురునామస్మరణ చేసుకోండి. ఏ గురువుని తలుచుకున్నా అద్భుతంగానే ఉంటుంది. గురు శుశ్రూష చేసినా, గురు ఆలయాలకు వెళ్ళినా, లేదా ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి భగవంతుని యొక్క
స్వరూపమైనటువంటి గురువుగారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నా మీకు తిరుగులేని విధంగా ఉంటుంది. సాక్షాత్తు గురువుగారే రాశిలో ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? ఏది కోరుకుంటే అది ఇస్తారు. మీకు ఇల్లు కావాలా? ఇల్లు వస్తుంది. పొలము కావాలా? లేదా ఇతరత్ర స్థిరచరాస్తులు ఏమైనా కావాలా? వ్యాపారం పెట్టుకోవాలనా? వివాహం కావాలనా? లేకపోతే ఏదన్నా విడాకులు అవి అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య విడాకులొద్దు స్వామి, మాకు మళ్ళీ సజావుగా తిరిగి మా ఫ్యామిలీ మాకు మంచిగా ఉండేటట్టుగా చెయ్యని దండం పెట్టుకున్నారంటే చక్కగా అది ఏర్పడుతుంది. అలాగా మీరు ఏది కోరుకున్నారో అది భగవంతుడు ఇచ్చేస్తాడు. ఆయన ఇవ్వడానికే రెడీగా ఉన్నారు. రాశిలో సంచారం చేయడం అంటే అది సాక్షాత్తు భగవంతుడు మనని కరుణిస్తున్నట్టే లెక్క. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ పనులకి మీరు భగవంతుడిని వేడుకోవాలో చక్కగా కోరుకోండి, సత్ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలలోనూ సత్ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఓర్పు వహించి ప్రతి పనిని జాగ్రత్తగా ముందరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సప్తమంలో చంద్రుని యొక్క సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము చాలా చాలా బాగుంది. అయితే గురువుగారి యొక్క సంచారము చాలా బాగుంటుంది. వ్యయస్థానంలో గురువుగారి యొక్క స్థితి మీరు శుభకార్యాలపైన ధనం ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా ఉంటుంది తప్ప ఇక ఇతరత్ర మీకు లబ్ధి కలిగించేటటువంటిది ఏమి ఉండదు. మీకు తెలియని విధంగానే పుణ్యం అనేది మీ ఖాతాలో పడిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే లాభాలు బాగున్నాయి, వ్యాపారస్తులు బాగున్నారా అంటే ఇంకా చాలా బాగున్నారు అని చెప్పడానికి లేదు, అంతంత మాత్రంగా ఉన్నారు అని చెప్పడానికి వస్తుంది. మరి ఉద్యోగ జీవితం బాగుందా అంటే అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. గృహంలో ఆనంద యోగాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఏ మాట మాట్లాడినా మీకు ఇబ్బంది కలిగే విధంగా, అది గృహంలో అయినా, పబ్లిక్లో అయినా, వ్యాపారం చేసే కేంద్రంలో అయినా, ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయాల్లో అయినా, ఎక్కడైనా కానీ మాట తీరు అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయము అలాగే ఉంది, మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, సంతాన రీత్యా అలాగే ఉంది, రుణాల రీత్యా అలాగే ఉంది. ఇక అన్ని విషయాలలోనూ అలాగే ఉంది అలాగే ఉంది అలాగే ఉంది అని చెప్పాల్సి వస్తుంది. భార్యాభర్తల అన్యోన్యత కాస్త బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశమే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రుణాలు కొంచెం తగ్గుముఖం పట్టే విధంగా ఉన్నాయి. అలాగే మనస్థిమితం బాగా పెరుగుతుంది, మనోబలం బాగా పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ మిగతా అన్ని అంశాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, రాహు గారి యొక్క స్తోత్రాలు, కేతువు యొక్క స్తోత్రాలు తప్పనిసరిగా భక్తి భావనతో పఠించండి. మంచి మనశ్శాంతి ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను, ఒక కంట నీరు ఒక కంట పన్నీరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనలతో కూడిన రోజు అని చెప్పాలి. అనేక విధాలుగా గ్రహాల యొక్క వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఒక రవి గారి స్థితి, గురువు గారి స్థితి లాభంలో ఉన్నాయి కాబట్టి ఏ విధంగా అయినా లాభాలు దూసుకొని వచ్చేస్తాయి మీకు. అంటే ధనానికి లోటు లేకుండా వస్తుంది. కానీ మీ వ్యక్తిత్వం అనేది ఎక్కడ కించపరచడం ఎవరు జరగకుండా ఉండాలి. మీ మాట తీరు బాగుండాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, రుణాల రీత్యా బాగుంది పర్వాలేదు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. మరి మిగతా అంశాలు భార్యాభర్తల అనుకూలత బాలేదు, అష్టమంలో శనిగారి యొక్క స్థితి బాలేదు, పిత్రార్జితాలు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే అసలు వచ్చేటటువంటి అవకాశమే లేదు, ఇంకా పేచీలు ఎదురబడేటట్టు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. మరి ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రణాళికాబద్ధంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి అని ఇప్పుడు చాలా అంశాలు చెప్పుకున్నాం. ఏ విధంగా మనకి అక్కడికి వస్తాయి ఇవన్నీ, ఎంత ఓర్పు కలిగి ఉన్నా మనకి అక్కడికి వస్తాయా అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడికి వస్తాయి. లాభస్థానంలో గురువుగారు ఉన్నారు. ఇది మీకు ఎటువంటి లబ్ధినైనా తెచ్చిపెడుతుంది. కాకపోతే మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకుండా దానంతటే అయిపోవాలి, గురుబలం బాగుంది అన్నారు కదా అని చెప్తే అది వితండవాదం అవుతుంది. కాబట్టి వితండవాదం చేయకండి. ఏదో ఒక ఉపశమనం ఉండాలి కదా. ఒక దుఃఖం కలిగినప్పుడు ఎవరో ఒకరు మన్ని దగ్గరికి తీసుకొని ఉపశమనం మాటలు చెప్తారు. అంటే అప్పుడు తాత్కాలికంగా దుఃఖం తగ్గుతుందన్నమాట. ఇక్కడ మీకు ఏ కష్టం వస్తుంది అన్నా
గురువుగారు రెడీగా ఉన్నారు. చిన్న పరిహారం, భగవంతుణ్ణి పూజ చేయడం, స్తోత్ర పారాయణాలతో పూజించడం, ఇలాంటివి ఏవైనా గనక మీరు చేసినట్టయితే 100% గురువుగారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి. మీకు ఉన్నటువంటి ఆ దుఃఖం కానీ ఆ బాధ కానీ తీరిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంలో మటుకు ఓర్పు కలిగే ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఒకంత మంచి కాలం అని చెప్పాలి. గురు రవి బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే చాలా బాగున్నట్లు లెక్క. ఒకవైపు ఇంత బాగుంది, మరి ఇంకోవైపు శనిగారి యొక్క సప్తమ దృష్టి రాశిని చూస్తూ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పచ్చు. కుజకేతువులు వ్యయంలో ఉన్నారు, దశమ స్థానంలో ఇదమిద్దంగా గురువుగారు ఉన్నారు. మరి ఇవి మీకు కొంచెం ఇబ్బందిని కలగజేసే అంశాలే. అంటే పరస్పర విభిన్నమైనటువంటి అంశాల యొక్క ఫలితాలు ఒకటే రోజు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి అంటే పరిహారం చేసుకొని భగవంతుడికి సర్వస్వ శరణాగతి చెయ్యండి. మీ కృషి మీరు చెయ్యండి. ఏ గ్రహాలకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయో ఆ గ్రహాలకు పరిహారాలు చెయ్యండి. భగవత్ సేవలో ఉండండి చాలు. మీ పనులు మీరు దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఈ పని చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చంద్ర గమనం చాలా చాలా బాగుంది. శనిగారి గమనం అద్భుతంగా ఉంది. శుక్రుని గమనం ఇక చెప్పాల్సిన పని లేకుండా ఉంది. ఇక గురువుగారి గమనం అయితే సాక్షాత్తు మీకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అన్నట్లుగా ఉంది. అలాగే బుధుని యొక్క సంచారము బాగుంది, కుజకేతువుల యొక్క సంచారము బాగుంది. వెరసి అన్ని గ్రహాలు బాగున్నట్టే లెక్క, ఒక రాహు తప్ప, ఒక రవి గారు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉన్నప్పుడు ఇంకా చెప్పేది ఏముంటుందండి? అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ఇదే సమయంలో మీ జన్మజాతకంలో కూడా గ్రహాలు సహకరిస్తూ దశ అంతర్దశలు కూడా అద్భుతంగా ఉన్నాయి అంటే ఇక అస్సలు మీకు తిరుగులేని విధంగా ఉంటుంది. చాలా చెప్పదగినటువంటి సూచన ఇది, చాలా చెప్పదగిన సూచన. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, విలువైన ఆభరణాలు కొంటారు. అలాగే ధనము, ధాన్యము, వస్త్రాలు, వస్తువులు ఇత్యాదివన్నీ కూడా మీకు లబ్ధి చేకూరడంలో కలిసి వస్తున్నాయి. పిత్రార్జితాలు ఉన్నాయి, తీర్థయాత్రలు చేస్తారు. అనుకోని విధంగా మీ యొక్క యశస్సు పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాలు తగ్గిపోతున్నాయి. ఇంకా ఏదైనా కొత్త రుణాలు కావాలన్నా కూడా కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం వినియోగించడానికి రుణము తీసుకుంటారు. స్నేహితులు బాగున్నారు, సన్నిహితులు బాగున్నారు, బంధువర్గం బాగున్నారు. అన్ని విధాల ఆనందాల జల్లులు కురుస్తున్నాయి. ఇష్టమైనటువంటి దేవతకి, మీ ఇష్ట దేవత ఎవరున్నారో వారికి ఆరాధన చెయ్యండి. లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింత కీర్తి మీ కథలో చేరుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం తగ్గిపోతుంది. మరి ఎలాగండి అంటే ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేనప్పుడు నవగ్రహ హోమం చేసుకోవడం చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి నవగ్రహ హోమం కూడా మేము చేసుకోలేని స్థితిలో ఉన్నామండి. నవగ్రహ ధాన్యాలు 9 రకాలు కొనుక్కొని కొంచెం కొంచెం వాటిని ఒక పరిమాణంలో తీసుకొని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే అవుకు పెట్టండి. అది కూడా మాకు కష్టమేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే స్తోత్రపారాయణాలు చదువుకోండి. ఒక దీక్ష బూనండి. నవగ్రహాల స్తోత్రాలు నేను ప్రతిరోజు ఇన్నిసార్లు చదువుకుంటాను, భక్తి ప్రపత్తులతో చదువుకుంటాను అని ఒక దీక్ష బూనండి. ఆలయానికి వెళ్ళి ఏ ప్రధాన దేవాలయమైనా పర్వాలేదు, అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నట్లయితే అక్కడ 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ప్రధాన దేవాలయంలో కూడా ప్రధాన దేవుడికి అంటే రామాలయం అనుకోండి, రాముడు ప్రధాన దేవుడు అవుతాడు. అందులో నవగ్రహాలు ఉండవచ్చు, ఆంజనేయ స్వామి ఉంటారు, నవగ్రహాలు ఉంటాయి, అన్ని రకాలుగాను పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గుళ్ళల్లోనే ఉన్నారు, ఆ గుళ్ళల్లోనే లేరనేమి లేదు. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఆలయంలో నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇలా చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి.
చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజునికి వీలైతే పుట్టలో పాలు పోయండి. ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసుల విషయంలో దూరంగా ఉండండి. ఇంకా వేరే ఏ ఇతరత్ర ఆస్తి తగాదాల విషయంలో అయినా సరే దూరంగా ఉండండి. కొన్నాళ్ళు ఈ విషయాలని వాయిదా వేయండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బలోపేతంగా అవుతున్నారు. గురువు గారి యొక్క దృష్టి కూడా ఉండడం చేత ఇక్కడ రాశి బాగుంది, సప్తమము బాగుంది. ఈ రెండు కారణాలు కూడా తెలియచెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాలని. అలాగే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము కూడా అద్భుతంగా ఉన్న కారణం చేత మీరు అనేక విధాలుగా ఒక క్షేమకరమైనటువంటి జోన్లో ఉన్నట్టుగా ఉన్నారు. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి. వ్యాపార వర్గాల వాళ్ళు బాగున్నారు. వ్యవహార వర్గాలు బాగున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు బాగున్నాయి. కీర్తి, ప్రతిష్ట, సన్మానం, సత్కారం ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా జరగబోతున్నాయి. అలాగే పబ్లిక్లో మీ పేరు అమోఘంగా వెళ్తుంది. అంటే మీరు చేసేటటువంటి ఏ చిన్న పని అయినా అది కొన్ని వందల మందికి సహాయ సహకారాలు కలిగించే విధంగా అవుతుంది. దీనివల్ల మీకు చాలా పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా ఉంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. దూర ప్రయాణాల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఎప్పటికీ చెప్పదగ్గ సూచనే. కోర్టు విషయాలలో కానీ ఇతరత్ర ఆస్తి తగాదాల విషయంలో కానీ ఈ జాగ్రత్తలే అని చెప్పి తెలియజేస్తూ వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మీరు అన్ని విధాల మనశ్శాంతితో ఉంటారు. ఇష్టదేవతారాధన చెయ్యండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. మకర రాశి వారికి చాలా చెప్పుకోదగ్గంత గొప్ప స్థితులు కాకపోయినా శనిగారి యొక్క స్థితి బాగుంది. శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. రవి గారి స్థితి బాగుంది. 3 గ్రహాల స్థితులు యోగాన్ని ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మనశ్శాంతి పెరుగుతుంది. మనస్సంకల్పం బాగా గట్టిపడుతుంది, వృద్ధి చెందుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీకు సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కూడా మీకు చాలా బాగుందనే చెప్పాలి. పంచమ స్థానం కూడా పూర్వపుణ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ స్వస్థానాధిపతి శుక్రుడు ఉండడం చేత మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ మీ సంతానం చాలా అభివృద్ధి చెందేటట్టుగా, మీ యొక్క వంశం అభివృద్ధి చెందేటట్టుగా సత్ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. వ్యాపారం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతోంది అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. కొంచెం జాగ్రత్త, ఓర్పు వహిస్తూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అగ్రిమెంట్లు ఏమన్నా పోవడం, ఆ పోయిన అగ్రిమెంట్లు దొరక్కపోవడం, మళ్ళీ మీరు బాకీ చెల్లించాల్సిందే, ఎప్పటి బాకీ అప్పుడు అలాగే ఉంది అనే లాటి పేచీలు రావడం, ఇలాంటి పరిస్థితులు ఉండబోతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కోర్టు సమస్యలు కానీ, ఇంకేదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఆస్తి తగాదాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఒకవేళ పెద్ద మనిషిగా ప్రవర్తించవలసి వస్తే ఎవరి సమస్యల నుంచైనా మీకు ఇలాంటివి ఏమన్నా గనక వచ్చినట్లయితే ముందు వెనక ఆలోచించకుండా ఇంకెవరినైనా మీరు పెద్ద మనిషిగా పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేరే ఏదో బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి తప్పించుకోండి తప్ప మీరు ఒక పెద్ద మనిషిగా ఏదైనా న్యాయ నిర్ణయం చేయవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి చాలా చక్కటి సంచారం ఇస్తూ ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నప్పుడు ఇక రాహు బలం బాలేదే, శనిగారి బలం బాలేదే, కేతువు బలం బాలేదే అని అనుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. నిజానికి గ్రహస్థితులు బాలేనప్పుడు మనము చెయ్యవలసినటువంటి ముఖ్యమైన పరిహారం ఏంటంటే భగవంతుని యొక్క సేవలో తాదాప్యం చెందడం. ఎప్పుడైతే ఈ సేవలో తాదాప్యం చెందుతూ ఉంటామో అనేక రకాలుగా
మనకి మనశ్శాంతి పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అమ్మ దయ పెరుగుతుంది. రాశిలోనే ఉన్నారు రాహువు. మరి అధిదేవత అయినటువంటి దుర్గామ్మ వారిని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే, కొలుస్తూ ఉన్నట్లయితే, పూజిస్తూ ఉన్నట్లయితే మీకు అనేక రకాల మనశ్శాంతి వస్తుంది. గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీరు చేస్తున్నటువంటి ఏ పూజ, పునస్కారము, దానము, ధర్మము, యజ్ఞము, యాగము, స్మరణ, సేవ ఏదైనా సరే అతి తొందరగా సత్ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురుబలం చాలా బాగుంది కాబట్టి గురువు గారికి మీరు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా ఇంకా మానసికమైన సంతృప్తి పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి కాలం. గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది, అలాగే చంద్రబలం బాగుంది, బుధుని యొక్క బలము కూడా బాగుంది. అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగాను ఆత్మ సంతృప్తి కలిగే విధంగానే మీకు పనులన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాలు చేసుకోండి, మరింత మానసిక శాంతి పొందండి. శుభం. మీనరాశి వారికి మనము ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగానే దశమం చాలా బాగుంది, షష్టం చాలా బాగుంది. ఎప్పుడైతే ఈ 2 రాశుల యొక్క ఫలితాలు బాగుంటాయో ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు, ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి కలుగుతుంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి, పెద్దల యొక్క అంటే పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి. అలాగే ధన ఆదాయం బాగుంటుంది. ధనము విషయంలో ఏదన్నా కాస్త ఎక్కువ తక్కువ ఖర్చులు అవుతున్నా కూడా ఏదోలే 10 రూపాయలు వస్తున్నాయి కదా, ఈ రకంగా ఖర్చు అయితే మానలే అనుకుని మనని మనము సరిపెట్టుకోగలిగేటటువంటి ఆత్మస్థైర్యం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాల స్థితులు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. మరి అననుకూలతగా ఉన్నటువంటి గ్రహాల విషయంలో బాధపడుతూ కూర్చోవాలా, అనుకూలంగా ఉన్న గ్రహాల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయిలే అని చెప్పి ఆనందపడుతూ కూర్చోవాలో మీకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సందిగ్ధావస్థల మధ్య మీరు నవగ్రహ స్తోత్ర పరిహారాలు చేసుకోవడమే చక్కటి పరిష్కారం అని చెప్పి తెలియచేయొచ్చు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఈ మధ్యకాలంలో వీరికి ఏవో ఒక 2 రాశులు లేదా ఒక రాశి బలం మాత్రమే ఉంటుంది తప్ప పూర్తిగా రాహు బలం బాగుంది, శనిగారి బలం బాగుంది, లేదా గురువు బలం బాగుంది ఇలా చెప్పుకోవడానికి రావట్ల. పెద్ద గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. మనశ్శాంతి తగ్గుతుంది, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ రీత్యా కాస్త ఓర్పు కలిగే ఉండాలి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవడం లేదు, స్థాన చలనాలకు అవకాశం ఉన్నాయి. ఈ దుర్గామ్మ వారికి పూజలు చెయ్యండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లేదా నామాలు పఠించండి. ఏ రకంగా మీరు పరిహారం చేసుకున్నా కూడా అమ్మ దయ మీ మీద పూర్తిగా ఉండి మీనరాశి వారికి చాలా చక్కటి మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పుతో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.